నమస్కారం అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు యాంటిక్ లో హారాల కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హారాల కలెక్షన్ లో మనం ఫస్ట్ చూడబోతున్న హారం ఇదేనండి. చూస్తున్నారు కదా, ఇది మనకి యాంటిక్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారు. ఇవంతా కంప్లీట్ గా మనకి పీకాక్స్ అయితే వచ్చాయండి. పీకాక్ ఐ దగ్గర చూసుకుంటే రూబీస్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. వాటిని కూడా సీజర్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ తో ఫిక్స్ చేశారు. కింద మీరు చూడండి, ఇవన్నీ మనకి ఫ్లవర్స్ వచ్చాయి, మధ్యలో చిన్న సీజర్స్ వచ్చాయి. అండ్ అటు కూడా మనకి సేమ్ అలానే ఉందండి. మధ్యలో మీరు చూసుకుంటే మనకి లక్ష్మీదేవి వచ్చారు. కిందివన్నీ పీకాక్స్ అయితే ఇచ్చారు. వీటిని కూడా రూబీస్, ఎమరాల్డ్, సీజర్స్ తో ఫిక్స్ చేశారు. కింద చూడండి, మనకి ఇంకొక లక్ష్మీదేవి లాకెట్ అయితే హ్యాంగ్ చేశారు. ఈ హారం కింద మీరు చూసుకుంటే ముత్యాల్ని గుత్తులు గుత్తులుగా వాడారండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 49 గ్రామ్స్ మాత్రమే. ఇది మీరు వెడ్డింగ్స్ లో, ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం చూడబోయేది ఈ లక్ష్మీదేవి హారం అండి. చూస్తున్నారు కదా, ఇది మనకి సెమీ యాంటిక్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారు. పైన చూడండి, పీకాక్ వచ్చి ఇక్కడ మనకి 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇదంతా కంప్లీట్ గా ఫ్లవర్ వర్క్ అయితే ఇచ్చారండి. వాటిని వీళ్ళు రూబీస్, ఎమరాల్డ్ స్టోన్స్ తో ఫిక్స్ చేశారు. ఇటు మీరు చూసుకుంటే కాసులు వచ్చాయన్నమాట. అటు కూడా అలానే ఉంది. వీటి కింద వీళ్ళు గోల్డ్ బాల్స్ అయితే హ్యాంగ్ చేశారు. మధ్యలో చూడండి, లక్ష్మీదేవి వచ్చారు. కిందంతా మనకి రూబీస్ తోని వర్క్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి 3 బుట్టలను అయితే హ్యాంగ్ చేశారండి. వాటి కింద వీళ్ళు గోల్డ్ బాల్స్ అయితే హ్యాంగ్ చేశారనమాట. దీని వెయిట్ వచ్చేసి 138 గ్రామ్స్ అండి. ఇది మీరు వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. హారం కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే హారం ఇదేనండి. ఇది మనకి లక్ష్మీదేవి డిజైన్ లో అయితే వచ్చిందనమాట. ఈ హారాన్ని వీళ్ళు ఎమరాల్డ్, రూబీ, సీజర్స్, పంకిన్ బీట్స్, పర్ల్స్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారు. డీటెయిలింగ్ గా చూసుకుంటే పైన మనకి నెట్ టైప్ లాంటి చైన్ అయితే వచ్చిందండి. కింద లక్ష్మీదేవి వచ్చారు. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి ఫ్లవర్ వచ్చింది, చుట్టూరా సీజర్స్, మధ్యలో రూబీ స్టోన్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా లక్ష్మీదేవి వచ్చారండి. చూసుకుంటే మధ్యలో మనకి అక్కడక్కడ లీప్ వర్క్ అయితే వచ్చింది. అండ్ వాటి కింద మీరు చూస్తే మనకి హాఫ్ మూన్ షేప్ అయితే వచ్చింది. ఆ హాఫ్ మూన్ షేప్ లో వీళ్ళు రూబీస్ ని అండ్ సీజర్స్ ని అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ చూడండి, మనకి పంకిన్ బీడ్స్ వచ్చాయి అండ్ అక్కడక్కడ పర్ల్స్ ని అయితే గుర్తులుగా హ్యాంగ్ చేశారనమాట. అటు కూడా మనకి సేమ్ అలానే ఉందండి. ఈ మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ పెద్ద ఫ్లవర్ అయితే వచ్చింది, చుట్టూరా సీజర్స్ వచ్చి మధ్యలో రూబీ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే లక్ష్మీదేవి వచ్చారండి. ఆమె చుట్టూరా మనకి పైన లీఫ్ వర్క్ అయితే వచ్చిందనమాట. అండ్ దాని కింద మీరు చూడండి, ఇక్కడ అంతా లీవ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ లోనే రూబీస్ అయితే ఇచ్చారు. కింద మళ్ళీ మనకి అక్కడక్కడ చిన్న చిన్న సింగిల్ సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చారండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మళ్ళీ మనకి గ్రీన్ పంకిన్ బీడ్స్ అండ్ పర్ల్స్ అయితే గుర్తులుగా హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 52 గ్రామ్స్ అండి. ఇది మీరు హాఫ్ సారీ ఫంక్షన్స్ లో, వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హారాన్ని మనకి లక్ష్మీదేవి, పీకాక్స్, కలసం అండ్ ఫ్లవర్స్ డిజైన్ లో అయితే ఇచ్చారండి. ఈ హారంలో మీరు చూసుకుంటే రూబీ, ఎమరాల్డ్, సీజర్, పర్ల్స్ అండ్ ఇంకా ఎమరాల్డ్ బీడ్స్ కాంబినేషన్ లో అయితే వచ్చిందనమాట. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి పైన నెట్ టైప్ డిజైన్ అయితే వచ్చిందండి. దానిపైన రూబీ స్టోన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి, 2 ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి రూబీస్ వచ్చారు, ఎమరాల్డ్ అండ్ రూబీ స్టోన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, లక్ష్మీదేవి వచ్చారు కదా, అటంతా మనకి కంప్లీట్ గా ఎమరాల్డ్స్ వచ్చి ఇటు మనకి రూబీస్ అయితే వచ్చాయండి. ప్రతి రూబీకి మధ్యలో మీరు చూసుకుంటే లీవ్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి లక్ష్మీదేవి వచ్చి అండ్ మనకి ఇవన్నీ రూబీ స్టోన్స్ అయితే వచ్చాయి.
ఇక్కడ మీరు చూడండి కలసం డిజైన్ ఎంత చక్కగా ఇచ్చారు. అండ్ పైన మీరు చూసుకుంటే ఎమరాల్డ్ ఇవన్నీ రూబీ స్టోన్స్ అయితే వచ్చాయండి. ప్రతి కలసానికి మధ్యలో మీరు చూసుకుంటే పైన ఫ్లవర్ వర్క్ అయితే ఇచ్చి కింద మనకి స్టోన్స్ తో అయితే డిజైన్ ఇచ్చారు సీజర్స్ తో. అండ్ కింద చూడండి మనకి 2 పీకాక్స్ అయితే వచ్చాయి ప్రతి కలసానికి కింద. అండ్ ఇక్కడ మనకి డ్రాప్ షేప్ లోని ఎమరాల్డ్ స్టోన్స్ ఇచ్చి అండ్ కిందన మనకి డ్రాప్ షేప్ వచ్చి అందులో రూబీ స్టోన్స్ అయితే ఇచ్చారు. అటు కూడా మనకి సేమ్ అట్లానే వచ్చిందండి డిజైన్. అండ్ మీరు కలసం కింద చూసుకుంటే పర్ల్స్ ని గుత్తులు గుత్తులుగా హ్యాంగ్ చేశారు. మధ్యలోని పార్ట్ చూడండి చాలా గ్రాండ్ గా హెవీ లుక్ లో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే 2 పీకాక్స్ వచ్చాయి. మధ్యలోని రూబీస్ ఎంత చక్కగా ఇచ్చారో చూడండి. మనకి 2 లైన్స్ లో వచ్చాయి రూబీస్. అండ్ ఇదంతా మనకి కంప్లీట్ గా హెవీ లీఫ్ వర్క్ అయితే వచ్చింది. మధ్యలో లక్ష్మీదేవి వచ్చారు. అటు ఇటు మనకి 2 పీకాక్స్ అయితే వచ్చాయండి. కింద మీరు చూసుకుంటే ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట. ప్రతి ఫ్లవర్ కి మధ్యలో మనకి ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. కింద మీరు చూడండి మనకి డ్రాప్ షేప్ లోని రూబీస్ అండ్ సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఎమరాల్డ్ బీడ్స్ పర్ల్స్ ని గుత్తులు గుత్తులుగా హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 70 గ్రామ్స్ అండి. ఇది చూడడానికి చాలా హెవీగా అండ్ గ్రాండ్ లుక్ లో ఉంది. ఇది మీరు వెడ్డింగ్స్ లో బ్రైడ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హారం మనకి లక్ష్మీదేవి డిజైన్ లో అయితే వచ్చిందండి. కంప్లీట్ గా యాంటిక్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారనమాట. ఈ హారంలో మీరు చూసుకుంటే రూబీ ఎమరాల్డ్ పోటాస్ అండ్ పర్ల్స్ రూబీ ఎమరాల్డ్ బీడ్స్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారనమాట. ఈ హారం మనకి యూ షేప్ లో అయితే వస్తుందండి. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే పైన పీకాక్ ఉంది, ఐ దగ్గర రూబీ పోటా ఇచ్చారు. ఇక్కడ చూడండి లక్ష్మీదేవి అయితే వచ్చారు. అటు కూడా మనకు అలానే వచ్చింది. కింద మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ లోని ఆల్టర్నేటివ్ గా రూబీ అండ్ ఎమరాల్డ్ పోటాస్ అయితే ఇచ్చారండి. పైన మీరు చూస్తున్నారు కదా లీఫ్ వర్క్ అయితే ఇచ్చారనమాట. కింద చూడండి మనకి కాసులు అయితే వచ్చాయి. కాసులో మీరు చూసుకుంటే లక్ష్మీదేవి అయితే వచ్చారు. ప్రతి కాసు కింద మనకి చిన్న గోల్డ్ బాల్ అయితే ఫిక్స్ చేశారండి. ఈ మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పైన 2 పీకాక్స్ వచ్చి మధ్యలోని రూబీ పోటా వచ్చింది. పైన చూడండి గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. అండ్ మధ్యలో లక్ష్మీదేవి అయితే వచ్చారనమాట. అండ్ కింద మీరు చూసుకుంటే ఇవన్నీ పీకాక్స్ అనండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఇచ్చారు డీటెయిలింగ్. అండ్ ఇక్కడ చూడండి రూబీ పోటా అండ్ ఎమరాల్డ్ పోటా అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూడండి రూబీస్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ ని అయితే వీళ్ళు చాలా చక్కగా హ్యాంగ్ చేశారు. పైన వీళ్ళు పర్ల్స్ ని గుత్తులు గుత్తులుగా వాడారండి. దీని వెయిట్ వచ్చేసి 68 గ్రామ్స్. ఇది మీరు వెడ్డింగ్స్ లో వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హారం మనకి లక్ష్మీదేవి హెవీ పీకాక్ వర్క్ లో అయితే వచ్చిందనమాట. ఈ హారం క్రాఫ్ట్మెన్షిప్ చూస్తున్నారు కదండి ఎంత డిఫరెంట్ గా ఉందో. ఇందులో రూబీ ఎమరాల్డ్ పోటాస్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ పర్ల్స్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇవన్నీ పీకాక్స్ అండి. చూస్తున్నారు కదా ఇవి మనకి డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ క్రాఫ్ట్ లో అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి రూబీస్ ఎమరాల్డ్ పోటాస్ అయితే వచ్చాయి. ఇక్కడ కూడా మనకి సైడ్ లాకెట్ లాగా ఇచ్చారండి. అందులో మీరు చూసుకుంటే 2 పీకాక్స్ వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి లీఫ్ లాగా ఇచ్చి మధ్యలోని స్టార్స్ అయితే ఇచ్చారనమాట. అటు కూడా చిన్న లీఫ్ అయితే వచ్చింది. పైన ఎమరాల్డ్ పోటా వచ్చింది. ఇవన్నీ మనకి మళ్ళీ పర్ల్స్ వచ్చాయండి. పర్ల్స్ పైన చిన్న చిన్న గోల్డ్ బాల్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇటు చూడండి ఇది కూడా పీకాకే. 5 దగ్గర రూబీస్ ఇచ్చారు. ఇవన్నీ మనకి మళ్ళీ కాసులు అయితే వచ్చాయి. కిందన గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి లక్ష్మీదేవి వచ్చారు. ఇటు మళ్ళీ మనకి పర్ల్స్ వచ్చాయి. అటు ఎమరాల్డ్ పోటా అండ్ రూబీ పోటా అయితే వచ్చింది. ఇటు కూడా లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ మనకి లీఫ్ షేప్ లోని ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారండి. అండ్ ఇదంతా చూస్తున్నారు కదండి ఇవన్నీ కంప్లీట్ గా పీకాక్స్ అన్నమాట. వాటికి 5 దగ్గర రూబీస్ వచ్చి అక్కడక్కడ మనకి గోల్డ్ బాల్స్ ఎమరాల్డ్ పోటాస్ అయితే వచ్చాయన్నమాట. ఈ మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదండి ఎంత డిఫరెంట్ గా ఇచ్చారో. మధ్యలో చూసుకుంటే 2 పీకాక్స్ వచ్చి 5 దగ్గర రూబీ పోటా వచ్చింది. మధ్యలోని ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారు. పైన చూడండి హాఫ్ మూన్ షేప్ వచ్చింది. అటు ఇటు 2 రూబీ పోటాస్ అయితే వచ్చాయన్నమాట. మధ్యలో లక్ష్మీదేవి వచ్చారండి. అందులో కూడా 2 పీకాక్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ చూడండి ఇంకొక 2 పెద్ద పీకాక్స్ అయితే వచ్చి 5 దగ్గర రూబీ పోటాస్ అయితే వచ్చాయి. పీకాక్ కింద మీరు చూసుకుంటే హాఫ్ మూన్ షేప్ వచ్చిందండి. చూస్తున్నారు కదా అటు కూడా అలానే ఉంది. కింద కూడా మనకి ఇవన్నీ పీకాక్స్ వచ్చాయన్నమాట. పీకాక్ 5 దగ్గర రూబీస్ అయితే వచ్చాయి. మధ్యలో డ్రాప్ షేప్ వచ్చి ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూడండి ఎమరాల్డ్ బీడ్స్ పర్ల్స్ ఎంత చక్కగా హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 59 గ్రామ్స్ అండి. ఇది చూడడానికి చాలా గ్రాండ్ లుక్ లో ఉంది. ఇది వెడ్డింగ్స్ లో వేసుకుంటే సూపర్ గా ఉంటుంది.